సో యువతకు నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీతో సిస్కో ఒప్పందం జరిగింది అనేటువంటి అంశం మనకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము యువతకు వారి యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడానికి, డెవలప్ చేయడానికి, లేనటువంటి వారికి స్కిల్స్ని ఇచ్చేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క అగ్రిమెంట్స్ అనేటువంటివి చేసుకుంటా ఉన్నాయి. దానిలో భాగంగానే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రంలో. దానిలో భాగంగానే స్కిల్ యూనివర్సిటీని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, సో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని దీని ద్వారా, ఈ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు, యువతకు స్కిల్ అందించేటువంటి ఉద్దేశంతోనే స్కిల్ని ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ ఏదైతే ఉందో దానితో అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. ఇంకొక అంశం, ఇక్కడ తెలంగాణలో టాస్క్ అనేటువంటి ఒక అకాడమీ ఉందండి. సో దాన్ని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అని అంటాం. టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనేటువంటి ఒక వ్యవస్థ తెలంగాణలో ఆల్రెడీ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ, ప్రైవేట్ రంగ సంస్థ సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ రెండింటి మధ్య ఒప్పందం జరిగింది. ఈ రెండు సంస్థలు కలిసి తెలంగాణలో ఉన్నటువంటి యువతకు, చదువుతున్నటువంటి యువతకు, చదువుకున్నటువంటి యువతకు నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తారు, పెంచుతారు. ఇంకొక అంశంగా మనం చెప్పుకుందాం. ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఇట్లా ఈ విధంగా స్కిల్ అనేటువంటిది పెంచడం ద్వారా విద్యార్థులను, యువతను ఈ యొక్క కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి విధంగానే ముందుగానే తయారు చేస్తూ ఉంటారు. సో తయారు చేసిన తర్వాత ఏమవుద్ది, సో ఏదైతే వీళ్ళు ఆల్రెడీ వీరి యొక్క యూత్లో స్కిల్స్ ఆల్రెడీ ఉంటాయో ఇండస్ట్రీస్కి తగ్గట్టుగా వెంటనే అప్పుడు ఇండస్ట్రీస్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకొక అంశం ఏంటి, స్కిల్డ్ మ్యాన్ పవర్ని ప్రభుత్వమే నేరుగా ఈ యొక్క ఇండస్ట్రీస్కి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో స్కిల్డ్ మ్యాన్ పవర్ని ప్రభుత్వము బై డిఫాల్ట్గా, ఇన్స్టాంట్గా, రెడీమేడ్గా ఇండస్ట్రీస్కి ఇస్తే కనుక ఇండస్ట్రీస్ యొక్క ప్రొడక్షన్ అనేటువంటిది వెంటనే పెంచడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో క్రమేపీ స్కిల్డ్ మ్యాన్ పవర్స్ ఎప్పుడైతే ఇండస్ట్రీస్ దగ్గర ఉంటుందో వాళ్ళు ప్రొడక్టివిటీ పైన ప్రాపర్ స్టాండర్డైజ్డ్ ప్రొడక్టివిటీని పెంచేటువంటి కార్యక్రమాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే స్టాండర్డ్ ప్రొడక్టివిటీని పెంచుతారో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వివిధ దేశాలలో ఆ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులతో పోటీ పడుతుంది. సో కాంపిటేటివ్నెస్ స్పిరిట్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుందో అప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులతో పోటీ పడ్డప్పుడు సో ఎక్కువ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్, ట్రేడ్ అనేటువంటిది జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎక్కువ ట్రేడ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుందో సో గణనీయంగా ఇక్కడ ఏం జరుగుతుంది అండి, ఇక్కడ ఎక్స్పోర్ట్స్ పెరిగి ఒక ప్రాంతం, ఒక దేశం యొక్క ఎక్స్పోర్ట్స్ పెరిగి ఇంపోర్ట్స్ అనేటువంటి తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక దేశము కానీ, ఒక ప్రాంతము కానీ, రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయి, దిగుమతులు తగ్గుతున్నాయి అంటే అప్పుడు ఆ రాష్ట్రము కానీ, ఆ దేశం యొక్క ఎకానమీ సైజ్ అనేటువంటిది పెరుగుతూ వస్తూ ఉంది అని అర్థం అన్నమాట. క్లియర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ మనం చూసుకుంటే స్టేట్ యొక్క జిఎస్డిపి అనేటువంటిది పెరుగుతుంది అని ఒక అర్థం. లేదా కంట్రీ చూసుకుంటే కంట్రీ యొక్క జీడిపి, దేశ స్థూల ఆదాయము, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది కాన్సెప్ట్గా మనం చెప్పుకుంటాం అనమాట. లేదు ఫర్దర్గా ఇంకొక బెనిఫిట్ మనం చెప్పుకోవచ్చు, ఎక్కువ యూత్కి స్కిల్ని, ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి స్కిల్ని మనం ప్రభుత్వమే అందించింది అనుకోండి, అప్పుడు ఆ యువత మెరుగైనటువంటి ఉద్యోగాలను విదేశాలకు చెందినటువంటి కంపెనీలలో పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మన యువత విదేశాలకు చెందినటువంటి కంపెనీలలో ఒక ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది పొందినప్పుడు ఆ దేశంలో పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి అమౌంట్ ఏదైతే ఉందో రెమిటెన్స్ రూపంలో స్వదేశానికి పంపిస్తున్నప్పుడు అప్పుడు కూడా ఇక్కడ ఆ దేశం యొక్క జీడిపి పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానితో పాటు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటువంటివి సర్ప్లస్గా అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటువంటివి సర్ప్లస్ అవడానికి, డిఫిసిట్ కాకుండా సర్ప్లస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి అని మనకు తెలియవస్తూ ఉంది దీని వలన.